ఇంకొకటి సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే 1.40 లక్షల కోట్లు అప్పు చేసింది. సో మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇప్పటికే ఇంత అప్పు చేసి అందుకే సూపర్ 6లో ఇచ్చిన హామీలకి బడ్జెట్ని అంతగా కేటాయించలేకపోయారు. మేము అంటే అతనికి అవగాహన లేదు, ఆర్థిక మంత్రికి అవగాహన లేదు, జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు. ఇక్కడ మొత్తం తీసుకొచ్చింది ఈ 9 నెలల కాలంలో 44,000 కోట్ల రూపాయల అప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది తప్పుడు లెక్క, పచ్చి అబద్ధం. అసలు సిఆర్డిఏ అప్పు తెచ్చింది అన్నాడు. చూపించు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చిందో. సిఆర్డిఏకి అప్పు వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఎట్లా వచ్చింది? అక్కడ ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఇచ్చే ఫండ్ ఇంకా రాలేదు, ప్రపోజల్ పంపించారు. అది వచ్చిన తర్వాత అది ఎందుకు వస్తుంది? అది వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ డెవలప్ అయితే ఆ డెవలప్ అయిన ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ తోటి అప్పు కట్టుకుంటారు. సిఆర్డిఏ చేసిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి దాన్ని ఏం తీర్చక్కర్లేదు. ఇది బేసిక్గా అసలు ఇటువంటి అవగాహనే లేదు. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు, ఆ విషయమే తెలీదు. వీళ్ళు వచ్చి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడవటం తప్ప. ఇక్కడ మొత్తం బడ్జెట్ పక్కడబందీగా బడ్జెట్ పెట్టారు. ఎక్కడి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి అక్కడ జరిగే ప్లాన్లు అక్కడ చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ప్రాంతం డెవలప్ కావాలని జిల్లాకు ఒక ప్రయారిటీ, ఉమ్మడి జిల్లాకి ప్రయారిటీ సెక్టార్ తీసుకున్నారు. ఆ ప్రయారిటీ సెక్టార్లో అన్నీ వస్తూ ఉన్నాయి. అదే ఏడుపు జగన్మోహన్ రెడ్డికి ఏడుపు. అందుకని ఇక్కడ అసలు వాళ్ళు వైసీపీ ఏడుపు అంతా కూడా తప్పు, అబద్ధం. ఇంకొకటి కూడా ప్రజలకు తెలియాల్సి ఉంది సార్. అంటే మేము మా టైంలో వృద్ధి రేటు బాగుండడం వల్ల మేము నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే ఇప్పుడు 48,000 కోట్లకు పైన కూటమి ప్రభుత్వం కేటాయించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత కేటాయించడం జరిగింది? మరి నిజంగానే అంత వృద్ధి రేటు ఉందంటారు? అప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియని ప్రశ్న అడిగావు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిసేలాగా ఒక చిన్న పాయింట్ చెబుతా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అనేది రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధికి చిహ్నం. అంటే నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడతావు అనే దాని మీద రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చు పెట్టాడు. ఈశాన్య రాష్ట్రాలు అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో ఒక 10 కాలనీలు కలిపితే అంత ఉంటుందన్నమాట. అటువంటి చిన్న రాష్ట్రాలు అందులో పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తీసుకొచ్చిన అప్పులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని రీపే చేసే కెపాసిటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 30,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టి అందులో 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. 30,000 కోట్లు బడ్జెట్లో చూపించాడు. నేను ఫస్ట్లో చెప్పింది అదే. బడ్జెట్ కేటాయింపులు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలే. ఇప్పుడు ఏం చెప్తాడు? నేను 30,000 కోట్లు పెట్టానంటాడు. ఖర్చు ఎంత పెట్టావు? 6,000 కోట్లు పెట్టావు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. ఇక్కడ చంద్రబాబు నాయుడు 48,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాడు. మీరు సంవత్సరం గడిచిన తర్వాత మీరు చూడండి, మీరు మళ్ళీ నన్ను అదే క్వశ్చన్ అడగండి. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఈ 48,000 కోట్లు ఖర్చు అయిందో లేదో మీకు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన దృష్టి అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే ఉంటుంది, ఆయన డ్రైవ్ అటే ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటే రాష్ట్రం పురోగమిస్తున్నదా తిరోగమిస్తున్నదా అనేది అర్థమవుతున్నది. ఆ విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. జగన్మోహన్ రెడ్డికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమీ తెలియదు కాబట్టి అతనికి అసలు ఏమీ తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.